రెడీగా తెలంగాణ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని నిరసన చేపట్టారు. వీఆర్ఏల ధర్నాతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ ఆవేదన చెబుతామని వస్తే అరెస్టులేంటని వీఆర్ఏలు మండిపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. గతంలో కూడా మనం చూసాం కుటుంబ సభ్యులకు సంబంధించి పదవులు ఈ వీఆర్ఏలు ఎందుకు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా వీఆర్ఏలు ధర్నా చేసినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ మా గోడు చెప్పుకుందామని వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారేంటని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి అధికారులు ఎవరైనా స్పందించారా? మంత్రులు గాని, సీఎం స్థాయి సీఎం గాని? తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి కొద్ది కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి చాలా కాలంగా లాంగ్ టర్మ్ గా ఇది పెండింగ్ లో వస్తుంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి తమ గోడు వినియోగించుకోవడం కోసం వాళ్ళంతా కూడా మినిస్టర్ క్వార్టర్ కు ముట్టడించారు. దాదాపు వందలాది మందిగా అక్కడ తరలి రావడంతో కూడా ఒక్కసారిగా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడి పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులంతా కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా వీళ్ళంతా కూడా తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి, తమకు సరైన విధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం స్పందించకుండా ఉండడంతో కూడా గత 15 నెలలుగా వీళ్ళంతా కూడా వివిధ దశల్లో ఆందోళన చేస్తున్నారు. దాదాపు దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మంత్రులందరినీ కలిసి విజ్ఞప్తి చేస్తారు. ఈ రోజు ఒకవైపు అసెంబ్లీ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వారంతా కూడా వందలాదిగా మినిస్టర్ క్వార్టర్స్ తరలి రావడం, ఆ ఏరియా అంతా కూడా కొంత ఆందోళన పరిస్థితి ఏర్కొంది. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులంతా కూడా వీఆర్ఏ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదలలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తారు. ఒకవైపు హైదరాబాద్ తరలి రావాలనుకున్నటువంటి చాలా మంది వీఆర్ఏలని అందరినీ కూడా ఆయా ఏరియాల్లో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. వారు తరలి వస్తున్న వెహికల్ ని ఆపేసి వారందరూ కూడా నిర్బంధంలోకి తీసుకుంటారు. దీంతో వీఆర్ఏలు తమకు స్పష్టమైన విధులు కేటాయించి తమల్ని ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతూ ఉన్నారు. ఆశ. రైట్ స్వామి.